ఉత్తమ సంతానము కొరకు దీక్ష అనే ఈ వీడియోకు స్వాగతం. శ్రీభాష్యం. అప్పలాచార్యుల వారి తండ్రి ఉత్తమ సంతానం కోసం సింహాచలగిరి ప్రదక్షిణ పలుమార్లు చేశారు. శ్రీభాష్యం. అప్పలాచార్యులు గొప్ప సంస్కృత పండితులు, ప్రవచనకర్త మరియు రామభక్తులు. తాళ్లపాక అన్నమాచార్యుల తల్లిదండ్రులు ఉత్తమ సంతానం కోసం తిరుమలలో అడుగడుగు దండాలు పెట్టారు. అన్నమాచార్యులు తొలి తెలుగు పదకవితా పితామహుడు. భాగవతం తృతీయ స్కంధములో ప్రద్యుమ్నుడు సాంబుడు పుట్టుక గురించిన ప్రస్తావన ఉంది. రుక్మిణీదేవి ఋషులను సేవించి ఆశీస్సుల ఫలితంగా ప్రద్యుమ్నుడిని పుత్రుడిగా పొందింది. జాంబవతి వ్రతాలకు ఫలితంగా సాంబుడు జన్మించాడు. గురుచరిత్ర ప్రకారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి తల్లిదండ్రులు పరమశివ భక్తులు. అంబ మరియు మాధవ శర్మ 16 సంవత్సరాలు ప్రతిదినం శివపూజ మరియు శని ప్రదోష పూజ చేశాక శ్రీ నృసింహ సరస్వతి జన్మించారు. అందువలన సంతానము పొందగోరే దంపతులు తమ వీలుని బట్టి ఉత్తమ సంతానము కొరకు ఏదో ఒక దీక్ష తప్పకుండా చేయాలి. ఉత్తమ సంతానం కోసం చేయదగిన కొన్ని దీక్షలు, ఉదాహరణకు దేవాలయాలలో ప్రదక్షిణలు చేయడం, విష్ణు సహస్రం వంటి స్తోత్రాలు చదవడం, శివపూజ లేదా దీపం వెలిగించడం వంటివి. ఎలాంటి సంతానాన్ని కోరవచ్చో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. గొప్ప దేశ పరిపాలకుడు, గొప్ప క్రీడాకారుడు, విజ్ఞాన శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణలు చేసే సంతానం మరియు ఆధ్యాత్మిక విద్యలో ఉన్నత స్థాయికి చేరి సమాజ శ్రేయస్సుకు పాటుపడే సంతానం.